హాయ్ అండి. పొట్టుతో కూడిన మినపప్పు అయితే నేను 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. అదే పొట్టు లేని పప్పు అయితే రుబ్బుకోవడానికి ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇదైతే పొట్టు వదలాలి కాబట్టి ఒక 5-6 అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక్క నిమిషంలో ఎలా కడగాలన్నది ఈ వీడియోలో చూడండి. ఒక చిన్న టిప్పు. నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకోవడం వల్ల ఒక నిమిషంలో అయితే కంపల్సరీ కడిగేస్తాము. అదే మనం యూజ్ చేసిన వాటర్ మళ్ళీ పప్పులో వేసి మళ్ళీ రిటర్న్ వేయడం వల్ల పొట్టు అనేది త్వరగా వదలదనమాట. ఒకసారి 4-5 సార్లు బాగా మ్యాష్ చేసుకోవాలి పప్పుని, ఫస్ట్ చూపించినట్టు. అలా ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొని అప్పుడు వేయడం వల్ల చూడండి, మళ్ళీ వాడిన వాటర్ వేయడం వల్ల పొట్టు అనేది త్వరగా అవ్వదు. ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఒక 5 టైమ్స్ చేసుకున్నామంటే మొత్తం పొట్టు అంతా అయితే వదిలిపోతుంది. ఇగో చూడండి, చక్కగా అయితే వదిలిపోయింది. నేను 4 సార్లు అయితే కడిగిన, ఇది 5వ సారి. ఇంకెందుతో సరిపోద్ది, ఇంక కడగవసరం లేదు. పొట్టు అంతా వదిలేసింది. ఇప్పుడు దీంట్లోని మనం ఇసిరినప్పుడు బెడ్లు అనేది మిస్ అయిపోతుంటాయి కదా, అందులో బెడ్లు ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు ఎలా నేవాలన్నది చూడండి. ఇప్పుడు పప్పు అయితే నేముతున్నాను. మనం వాటర్ తీసుకొని అందులోని పప్పుతో పాటు గిన్నెని ఇలా కదుపుకుంటూ అయితే పప్పు అయితే వచ్చేస్తుంది. బెడ్లన్నీ అడుగున ఉండిపోతాయి. ఏదైనా మినుగులు నానలేని కూడా ఉండిపోతాయి కదా గింజలు, అవి కూడా అడుగున ఉండిపోతాయి. దానివల్ల అందులో బెడ్లు అవి ఉండవు. చూడండి, బెడ్లు మినుగులు అలాంటివన్నీ ఉండిపోతే కనుక ఇలాగా మనకి ఎంతవరకు అయితే బెడ్లు వస్తున్నాయో చూసుకొని అంతవరకు 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. నాకైతే 5-6 మినప గింజలు కొద్దిగా బెడ్లు అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో కడగడం వల్ల ఈజీగా అయితే వదిలేస్తుంది పొట్టు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత చక్కగా ఉందో. అంతేనండి, ఎక్కువ కష్టపడవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.